హలో అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ అయితే నేను వచ్చేసాను జర్మన్ 10 హాస్పిటల్స్ ఇన్ అత్తాపూర్. అండ్ ఇప్పుడు హార్ట్ కి సంబంధించి ఎన్నో విషయాలు మనం తెలుసుకోబోతున్నామండి. సో ప్రెసెంట్ వచ్చేసి వింటర్ సీజన్. ఈ వింటర్ సీజన్ లో మన గుండె ఆరోగ్యాన్ని ఏ విధంగా భద్రంగా కాపాడుకోవాలి అన్న విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ భారవి చుండూరి గారు. మరి ఆయన అడిగి బోల్డని విషయాలు తెలుసుకుందామండి. నమస్తే భారవి గారు. నమస్తే అండి. మీ పేరు చాలా ఫేమస్ అండి, భారవి. సో కార్డియాలజిస్ట్ లో మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్ అని విన్నాము. అండ్ జర్మన్ 10 హాస్పిటల్స్ లో మీ సేవలు అందిస్తున్నందుకు చాలా మంది కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, ఎంతో మంది పేషెంట్స్. సో అందరి తరఫున కూడా మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ముఖ్యంగా హార్ట్కి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలండి. ఈ రోజుల్లో ఏ పని చేస్తున్నామో నాకు ఎక్కడ గుండె నొప్పి వచ్చేస్తుందో, ఎక్కడో హార్ట్ అటాక్ వచ్చేస్తుందో అన్నది భయం వేస్తుంది. అందులోనూ వింటర్లో ఈ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి విన్నానండి. ఇది ఎంతవరకు నిజం అంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. అవునండి, వింటర్లో ఏంటంటే హార్ట్ అటాక్స్, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ పర్సంటేజ్ ఎక్కువ అండి. దీనికి కారణాలు కొన్ని ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసరికి ఈ చలికాలంలో కోల్డ్ అట్మాస్ఫియర్లో ఏంటంటే మన రక్తనాళాలు, ధమనులు, ప్రిడామినెంట్గా ధమనులలో ఏంటంటే కుంచుకుపోతాయి, వాసో కన్స్ట్రిక్షన్ అంటారు. సో ఈ వాసో కన్స్ట్రిక్షన్ వల్ల ఏంటంటే అండి బీపీ పెరుగుతుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది. దీంతో ఏంటంటే గుండె మీద పనిభారం పెరుగుతుంది అనమాట, వర్క్ లోడ్ ఎక్కువ కాంట్రాక్ట్ అవ్వాలి. సో ఇది ఒక కాజ్. అందుకని హార్ట్ అటాక్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ శీతాకాలంలో మనకు బాడీలో సింపాథెటిక్ డ్రైవ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. దీనివల్ల ఏంటంటే ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి, స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. మూడోది ఏంటంటే డీహైడ్రేషన్. ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి అట్మాస్ఫియర్, మంచినీళ్ళు తాగబుద్ధి లేదు, తక్కువ తాగుతారు. దీనికి తోడు లో హ్యూమిడిటీ ఉంటుంది. లో హ్యూమిడిటీ వల్ల డిహైడ్రేషన్ ఇంకా అగ్రవేట్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే నాలుగోది షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండకుండా ఎక్కువ ఉంటాయి. ఈ షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ ఉంటాయో హార్ట్ అటాక్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఇవన్నీ పైన చెప్పిన వాటి వల్ల ఈ హార్ట్ అటాక్స్ కానీ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ శీతాకాలంలో ఎక్కువగానే ఉంటాయి. అండ్ ముఖ్యంగా ఏంటంటే హార్ట్ అటాక్ ఎప్పుడు వచ్చినా కూడా ఎర్లీ మార్నింగ్ లోనే వస్తుంది అని చెప్పేసి అంటారు. ఎందుకంటారు అదే టైం? ఎర్లీ మార్నింగ్ అంటే ఇది 4 to 10 ఇలా మధ్యలో వస్తాయండి. ఎందుకు అని అంటే అప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ అనేవి, దట్ ఈస్ కార్టిజాల్ అండ్ అడ్రినలిన్ అప్పుడు ఎక్కువ ఉంటుంది. ఇంకోటి కొంతమందికి ఏంటంటే మార్నింగ్ బీపీ సర్జ్ అంటారు. ఎర్లీ మార్నింగ్ కొంచెం బీపీ కొంత ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ప్లేట్లెట్ అగ్రిగేషన్ ఈ టైంలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఈ నాట్ ఓన్లీ హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ రావడం కూడా ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఎక్కువ వస్తూ ఉంటాయండి. ఓకే, యాక్చువల్గా అంటారు కదండి బ్రెయిన్ స్ట్రోక్ వేరు, హార్ట్ స్ట్రోక్ వేరు, కానీ అదే రెండు ఒకటే అని అంటూ సంథింగ్ అంటూ ఉంటారు కదా. అసలు దీనికి సంబంధించి ఏ విధంగా క్లియర్ చేస్తారు? అంటే ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అనేది అంటే ప్రిడామినెంట్ ఆఫ్ 2 టైప్స్ అండి. ఒకటేమో ఇస్కెమిక్, ఇంకోటి హెమరేజిక్. ఇస్కెమిక్ అని అంటే సేమ్ యాజ్ గుండెలో అంటే రక్తం సరఫరా అవ్వకుండా బ్లడ్ క్లాట్ ఫామ్ అయిపోవటం, అది వన్ టైప్ ఆఫ్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్. అనదర్ది ఏంటంటే బ్రెయిన్లో ఉన్న రక్తనాళాలు డ్యామేజ్ అయిపోయి బ్రేక్ అయిపోయి రక్తస్రావం జరుగుతుంది బ్రెయిన్లో, అది హెమరేజిక్ బ్లీడ్ అన్నమాట. సో బోత్ ఆర్ స్ట్రోక్స్, పాథోఫిజియాలజీ ఇస్ డిఫరెంట్. ఓకే, సో ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఈ హార్ట్ అటాక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడో సీనియర్ సిటిజన్స్ లో కనిపిస్తూ ఉండేవి. ఇప్పుడు పిల్లల్లో కూడా మనకు కనిపిస్తున్నాయి హార్ట్ అటాక్స్ అన్నవి. కాజెస్ ఏంటంటారు అసలు? అదే అండి, మెయిన్ ఇది వచ్చేసరికి స్ట్రెస్. ఇప్పుడు స్ట్రెస్ ఈజ్ అ న్యూ ఫార్మ్ ఆఫ్ స్మోకింగ్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, జంక్ ఫుడ్. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఇప్పుడు ఎర్లీ ఏజ్ లో కూడా మనం చూడడానికి. ఆల్ ఆఫ్ సడన్ ఏంటంటే ఛాతీలో నొప్పి వస్తుంటుంది, అది గ్యాస్ పెయినా లేదంటే నిజంగా హార్ట్ పెయినా అన్నది తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఏ విధంగా మనం అప్పటికప్పుడు నిర్ధారించవచ్చు అంటారు? అవే అండి, ఇప్పుడు పైకి చెప్పిన టెస్టులు బట్టి ఈసీజీ కోను డ్రాప్ అయ్యి చేస్తే మనకు అది హార్ట్ రిలేటెడ్ అని, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఎప్పుడు ఏంటంటే రిలేషన్ టు ఫుడ్ ఇంటేక్, ఫుడ్ తీసుకోగానే ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏంటంటే గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్నట్టు అనమాట. సో అసోసియేటెడ్ అంటే తేపులు వస్తున్న వాళ్ళకి
బీపీ లేకపోతే మలబద్ధకం ఇలా గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్తో ప్రెజెంట్ అవుతుంటారు. కొన్ని వాటిల్లో రెండిటిని డిఫరెన్షియేట్ చేయడం కష్టము. అప్పుడు దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ద టెస్ట్. అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వాళ్ళు కూడా అప్పర్ అబ్డామినల్ పెయిన్ అని వస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మనం వీ హ్యావ్ టు బేస్డ్ ఆన్ ద టెస్ట్. సో ఇలాంటి నిజంగా ఛాతీ పెయిన్, మనకి గ్యాస్ పెయిన్ గుండె నొప్పి అనుకుంటూ ఉంటారు కదా, అది మనం ఇంట్లో ఉన్నప్పుడే లేదు ఇది ఛాతీ పెయిన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే అని ఏమన్నా తెలుసుకునే అవకాశం అంటే ఇంట్లో టెస్ట్ లేదు, మనం బయటికి వెళ్ళి లేదండి. ఓకే, ఖచ్చితంగా ఈసీజీ చేయించుకుంటే వాట్ ఇస్ వాట్ అనేది తెలుస్తుంది. అయితే లాంగ్ అవర్స్ కూర్చుంటూ ఉంటాం కదండి, ముఖ్యంగా ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా ఎక్కువసేపు కూర్చుని పని చేయాల్సి వస్తూ ఉంటుంది, వాళ్ళ బాడీ అంతా కూడా ఇన్యాక్టివ్ గా ఉంటూ ఉంటుంది. సో అది కూడా లీడ్స్ టు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి అంటారు. వాళ్ళని ఏ విధంగా యాక్టివ్ గా చేసుకునే అవకాశాలు వాళ్ళకి డెఫినెట్లీ అండి. ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఇస్ కాజ్ ఆఫ్ ద హార్ట్ అటాక్. వాళ్ళు దే హ్యావ్ టు టైం కొంత తీసుకోవాలి వాళ్ళు. అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ దే హ్యావ్ టు డూ సమ్ వర్కౌట్స్ అట్లీస్ట్ 5 days a week. అంటే రోజు ఎవరు టైం ఇవ్వలేరు, కానీ అట్లీస్ట్ రోజుకి ఒక 30 minutes ఆఫ్ మోడరేట్ ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీ, లేదు హై ఇంటెన్సిటీ అయితే 15 minutes సరిపోతుంది 5 days a week. ఓకే, కాంబినేషన్ ఆఫ్ ఏరోబిక్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెంగ్త్ వెయిట్స్. ఓకే, మీరు ఒక మాట మాత్రం చెప్పాలండి, ఏంటంటే చాలా మంది పెద్దోళ్ళకి అలవాటు అయిపోయి వాకింగ్ అనేది ఎర్లీ మార్నింగే వాకింగ్ వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇప్పుడు వింటర్ వద్దు వెళ్ళొద్దు, బయట బాగా చల్లగా ఉందన్న మాకు అలవాటు అయింది కదా, మాకేం కాదని వెళ్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అదే అండి, ఇప్పుడు ఏజ్డ్ వాళ్ళు వాళ్ళకి ఏమైనా కొమార్బిడిటీస్ ఏమైనా ఉన్నాయా అంటే బీపీ, షుగర్, స్మోకింగ్, వాళ్ళకి ఏమైనా సిఓపిడి ఉందా, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్వి ఏమైనా ఉన్నాయా లేదా, వాళ్ళు లేకపోతే ఆల్రెడీ హార్ట్ పేషెంట్. అంటే మరీ ఎర్లీ మార్నింగ్ వాక్ 5 అలా వద్దు, కొంచెం ఎండ పడ్డప్పుడు వెళ్ళటం బెటర్. దే కెన్ వాక్ ఇన్ ద అపార్ట్మెంట్, అరౌండ్ ద అపార్ట్మెంట్. దట్ ఈస్ మరీ టూ కోల్డ్ ఎక్స్పోజర్ కూడా మంచిది కాదు సీనియర్ సిటిజన్. నాట్ ఓన్లీ హార్ట్, ఆస్తమా, ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ ఉంది, సో యూ హ్యావ్ టు వేర్ ఎ ప్రాపర్ మాస్క్. సో మీరు ఏంటంటే ఎక్సర్సైజ్ చేయాలి, వర్కౌట్స్ ఉండాలి, బాడీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి అంటున్నారు. సో అలా ఎక్సర్సైజ్ చేస్తూనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది అలా కూడా భయపడుతూ ఉన్నారు. అదే అండి, ఇప్పుడు వాళ్ళకి అంటే ఏదోటి వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజెస్ ఉండొచ్చు, లేదా దేవర్ స్ట్రెయినింగ్ దేర్ హార్ట్ మోర్. అవసరానికంటే కొంతమంది ఎక్సర్సైజెస్ ఎక్కువ చేస్తుండొచ్చు, అండ్ అసోసియేటెడ్ వాళ్ళకి ఏమైనా స్ట్రక్చరల్ హార్ట్ డిసీజెస్ ఉండొచ్చు అనమాట. ఎనీ కార్డియోమయోపతి, అంటే ఇంకా హెచ్ఓసిఎం అంటారు, హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి, ఈ కంజెంటల్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ కానీ, ఇంకా ఏంటంటే రిథమ్ డిజార్డర్స్ కూడా ఉంటాయి, ఎరిథమియాస్ అని అంటాం అనమాట. కొంతమందికి WPW సిండ్రోమ్ అని, లాంగ్ క్యూటీ సిండ్రోమ్, షార్ట్ క్యూటీ సిండ్రోమ్స్, ఇలా ఎరిథమియాస్ అంటే గుండె వాళ్ళకి కొంతమందికి లయబద్ధంగా కొట్టుకోదు అనమాట. సో వీళ్ళకి మనం చూస్తాం సడన్ హార్ట్ అటాక్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్. ఓకే, సో ప్రిడామినెంట్ స్ట్రెస్ ఈజ్ ఆల్వేస్ రిస్క్ ఫ్యాక్టర్. సో ఇవి పైన చెప్పినవన్నీ ఉంటే వాళ్ళు దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ దిస్ సడన్ కార్డియాక్ అరెస్ట్ ఆర్ సడన్ హార్ట్ అటాక్. ఓకే, ఇంకా కొలెస్ట్రాల్, హార్ట్ అనగానే కొలెస్ట్రాల్ గుర్తొస్తూ ఉంటుంది, అందులో గుడ్ బ్యాడ్ కూడా ఉంటుంది. దాన్ని ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు అంటారు? అదే కొలెస్ట్రాల్ ఫాస్టింగ్ ఆర్ నాన్ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అని ఉంటుందండి. కొన్ని ఫ్రాక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు అన్నట్టు LDL అని అంటే దట్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్, HDL అనేది గుడ్ కొలెస్ట్రాల్ అనమాట. ఇవి లెవెల్స్ నార్మల్ లెవెల్స్లో ఉన్నాయా లేదా ఎక్కువ ఉన్నాయా? సో ఎక్కువ ఉంటే వాళ్ళు దే హ్యావ్ టు డూ సమ్ ఫిజికల్ యాక్టివిటీ, జంక్ ఫుడ్ తీసుకోకుండా. వాట్ ఈస్ దెన్ దే హ్యావ్ టు నో దేర్ BMIs, బాడీ మాస్ ఇండెక్స్. సో వెయిట్ ఇన్ కేజెస్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అనమాట. సో వాళ్ళది ఎలా ఉంది, వాళ్ళు ఒబీస్ క్లాస్లో వస్తున్నారా? సో దే హ్యావ్ టు టేక్ మెడికేషన్స్ అకార్డింగ్లీ. ఇంకొంతమందికి ఏంటంటే ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రీమియా అని ఉంటుందన్నమాట. వాళ్ళు నార్మల్ డైట్లో తీసుకుంటున్నా కూడా వాళ్ళ కొలెస్ట్రాల్ విపరీతంగా ఎక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ ఎ డిజార్డర్. వాళ్ళకి ట్రీట్మెంట్ వేరు. వాళ్ళు కాకుండా మామూలు వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంటే కనుక దే హ్యావ్ టు
టేక్ దీస్ ప్రివెంటివ్ మెజర్స్ అండ్ ట్రీట్మెంట్ ఒక లెవెల్ కంటే ఎక్కువ ఉంటే కనుక వీ హ్యావ్ టు యాడ్ దీస్ అంటే స్టెటిన్స్ కొలెస్ట్రాల్ రిడ్యూసింగ్ డ్రగ్స్ దే హ్యావ్ టు టేక్. సో ఒకప్పుడు మెన్లో ఎక్కువ కనిపించేదండి హార్ట్ అటాక్స్, కానీ ఈ మధ్య విమెన్లో కూడా ఎక్కువగా హార్ట్ అటాక్ కేసెస్ వస్తున్నాయండి. ఏంటి అంటారు? ఒకప్పుడు జనరల్లోనే ఉండేది, ఇప్పుడు ఎవ్రీ వన్కి కామన్గా వస్తూ ఉంది కదా. ఎస్ మ్యామ్, ఇప్పుడు అంత మెన్ ఉమెన్ అంత డిఫరెన్స్ లేదు. ఇదివరకు ఎలా ఉండేదంటే ఉమెన్లో ఈ పోస్ట్ మెనోపాజ్, పెరీ మెనోపాజ్ అంటే 45-50 ఏజ్ తర్వాత వాళ్ళకి ఎక్కువగా ఈ హార్ట్ డిసీజెస్ అనేవి కామన్. ఎందుకు అని అంటే ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అవి ప్రొటెక్టివ్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట హార్మోన్స్ హార్ట్ డిసీజ్ రాకుండా. ఇప్పుడు అదే పైకి చెప్పిన విధంగా ఈ డ్యూ టు స్ట్రెస్, ఇప్పుడు ఉమెన్ కూడా దే ఆర్ వర్కింగ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ మెన్, మోర్ దాన్ మెన్. సో ఇటు స్ట్రెస్ వాళ్ళు కూడా సో ఆల్మోస్ట్ ఈక్వల్గా చూస్తున్నాం మెన్ అండ్ ఉమెన్. సో మెయిన్ వచ్చేసరికి కల్ప్రిట్ స్ట్రెస్, అక్కడ మాత్రం ఇది తెలుస్తుంది. స్ట్రెస్ వల్లే హార్ట్ అటాక్స్ అనేది జెండర్ బయాస్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వచ్చేస్తుంది. అలానే స్మోకింగ్ వల్ల, డ్రింకింగ్ వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. డెఫినెట్లీ అంటే స్మోకింగ్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అది హార్ట్ అటాక్ ఇంకే కాదు, మీద ఇట్ ఎఫెక్ట్స్ సో మెనీ ఆర్గాన్స్. సో కొంతమంది అనుకుంటూ ఉంటారు జస్ట్ అంటే స్మోకింగ్ ఏ హార్మ్ఫుల్, చూయింగ్ టొబాకో ఇస్ లెస్ హార్మ్ఫుల్, అలా కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి సొసైటీలో. కానీ అదేం కాదండి, నశం తీసుకున్న టొబాకో చూయింగ్ ఇంక్లూడింగ్ అంటే దట్ ఇంక్లూడింగ్ పాన్ జర్దా అవనివ్వండి, ప్లెయిన్గా తింటాం కూడా. సో ఆల్ ఫార్మ్స్ ఆర్ ఇంజూరియస్ టు హార్ట్. ఓకే. సో ఈ మధ్య బాగా సైలెంట్ హార్ట్ అటాక్ అనేది వింటున్నామండి. అవునండి, ఈ సైలెంట్ హార్ట్ అటాక్ అనేది ఏంటి అని అంటే మామూలుగా వీళ్ళకి ఏంటంటే టిపికల్ సైన్స్ ఆఫ్ హార్ట్ అటాక్ లైక్ చెస్ట్ పెయిన్ కానీ పాల్పిటేషన్స్ కానీ రావండి. వాళ్ళకి ఏంటంటే కొంచెం మగతగా ఉండటం, ఫెటీగబిలిటీ, నీరసంగా అనిపించడం, లేకపోతే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే ఆయాసం ఉన్నట్టు ఉంటుందన్నమాట. సో వీళ్ళు సైలెంట్ హార్ట్ అటాక్ ఇవి ఫీచర్స్. ఇది ఎవరిలో అని అంటే ముఖ్యంగా పెద్దవాళ్ళకి, ఏజ్డ్ పర్సన్, సీనియర్ సిటిజన్స్కి, ఆడవాళ్ళల్లో, మళ్ళీ కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళకి ఎక్కువ కామన్ అన్నమాట ఈ సైలెంట్ హార్ట్ అటాక్ అనేది. సో హార్ట్ హెల్త్ కోసం ఏం చేయాలంటారు? ఫుడ్ డైట్ ఎలా ఉండాలంటారు? ఫుడ్ డైట్ అని అంటే ఇప్పుడు అదే అండి, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, మైదాతో చేసినవి. సో మైదా కమ్స్ అండర్ అల్ట్రా ప్రాసెస్డ్, దాంతో చేస్తే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అనమాట. ఓకే. సో మైదాన్ని అవాయిడ్ చేయాలి, జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి, అండ్ హై ఫ్యాటీ ఫుడ్స్ లైక్ రెడ్ మీట్, ఫుల్ క్రీమ్ మిల్క్, సో అది అవాయిడ్ చేస్తే బెటర్. ఇంకా ల్యాక్ ఆఫ్ స్లీప్ కూడా హార్ట్ అటాక్ దారి తీస్తుందంటారా? ఎస్ అండి, ఎందుకు అని అంటే ఇప్పుడు మనిషి పొద్దునంతా పనిచేసిన తర్వాత అడిక్వేట్ స్లీప్ ఉంటేనే తనకి ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడైనా స్లీప్ సరిగ్గా లేకపోయినా అంటే ఫ్రాగ్మెంటెడ్ స్లీప్ అంటారు, కొంతమందికి ఏమో ఇన్అడిక్వేట్ స్లీప్, వీటి వల్ల కూడా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది, ఇలాగే హార్ట్ అటాక్ వచ్చే దానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో హార్ట్ హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది. ఖచ్చితంగా స్ట్రెస్ని, బాడీని యాక్టివ్గా ఉంచుకోవడం, సరైన టైంకి పడుకోవడం, ఇవి పాటిస్తే కనుక మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. కోవిడ్ తర్వాత వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు ఖచ్చితంగా హార్ట్ అటాక్ వస్తుంది అలాంటి వాళ్ళకి అని చెప్పేసి అంటున్నారు, దానికి మీరు ఏమంటారు? ఇదేం లేదండి, మిస్కాన్సెప్షన్. ఎందుకనంటే కొంతమందికి వచ్చింది ఈ హార్ట్ అటాక్, వాళ్ళకి మిగిలిన కొమార్బిడిటీస్ కూడా ఉన్నాయి, అంటే చాలా మందికి రాలేదు హార్ట్ అటాక్, ఇది రాలేదు. కాకపోతే వ్యాక్సినేషన్ ఇదని కాదు, ఎవరికైతే కోవిడ్ వచ్చి హాస్పిటలైజ్ అయ్యారో చాలామందికి ఇప్పుడు చాలా ఎక్కువ పరిమాణాల్లోనే కోవిడ్ అందరికీ వచ్చింది, కానీ అందులో కొంతమంది హాస్పిటలైజ్ అయ్యారు. ఆ హాస్పిటల్లో ఐసీయూలో ఉండటం, అలాగా కొంతమంది హాస్పిటల్ అయిన వాళ్ళల్లో ఏంటంటే ఈ మయోకార్డైటిస్ అని, ఎరిథమియాస్ అని, వాళ్ళలో హార్ట్ అటాక్స్ ఒక 10-11% ఎక్కువ ఉన్నాయి ఎవరైతే హాస్పిటలైజ్ కోవిడ్ పేషెంట్స్. అంటే ఎక్కువ స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల ఈ రీజన్ డ్యూ టు మల్టిపుల్ రీజన్స్. అంటే స్టెరాయిడ్స్ అని కాదు, అంటే స్టెరాయిడ్ ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. అప్పుడు
కోవిడ్లో మనకు ఉన్న ట్రీట్మెంట్లో. సో వాళ్ళకి మిగతా కొమార్బిటీస్ ఉండటం, సో లంగ్ ఇన్ఫ్లమేషన్, ఇవన్నీ సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్స్ వల్ల వాళ్ళకి వచ్చింది. ఫైనల్గా జర్మంటన్ హాస్పిటల్స్ అత్తాపూర్లో, సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలైనా ట్రీట్ చేస్తుంది జర్మంటన్ హాస్పిటల్స్. ఇంకా ఈ కార్డియాలజీ విభాగంలో ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయంటారు? కార్డియాలజీ అంటే వీఆర్ టీమ్ ఆఫ్ 2 అండి. అనదర్ సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వసీఫ్ ఆజమ్ ఈస్ దేర్, అండ్ వీఆర్ హ్యావింగ్ ఏ cath lab 24/7 cath lab with dedicated ICU. And in any time, any form of cardiac emergency we can treat. హార్ట్ హెల్త్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫస్ట్ యువత ఈ స్మోకింగ్ ఏదైనా అలవాట్లు ఉంటే దట్ దే హ్యావ్ టు స్టాప్. మన సిటీలో కొంత అంటే కొన్ని కాలేజెస్ వెరీ ఫ్యూ డ్రగ్ అబ్యూస్ కూడా ఉంది. సో దే హ్యావ్ టు say no to these drugs. And another is they have to come out of the stress. So stress ఎక్కువ పెట్టుకోకుండా స్ట్రెస్ రిలీవింగ్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు పార్టిసిపేట్, లైక్ ప్లేయింగ్ కానీ ఎక్సర్సైజ్. అండ్ ఇంకోటి ఏంటంటే యంగ్స్టర్స్ దే హ్యావ్ టు రెడ్యూస్ ద స్క్రీన్ టైం. అది సెల్ కానీ టీవీ కానీ, సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే దట్స్ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ. ఇప్పుడు ఇదివరకు అంటే 15 years బ్యాక్ ఏదైనా లీజర్ ఏదైనా ఉందంటే, ఇప్పుడు యంగ్స్టర్స్ ఏదో ఆడుకుంటారు బయట క్రికెట్. ఇప్పుడు ఎవరైనా నువ్వేం చేస్తున్నావు అంటే అది క్రికెట్ ఆడుతున్నానంటే ఏంటి అంటే అదే మొబైల్లోనా లేకపోతే బయట అని అడిగే ఆ స్థాయికి వెళ్ళిపోయింది. సో దే హ్యావ్ టు డిక్రీజ్ ద స్క్రీన్ టైం. ఇంకోటి కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీస్ ఉంటాయండి. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ దీస్ హార్ట్ అటాక్స్ కానీ సడన్ కార్డియక్ డెత్స్ ఇవి ఉన్నవాళ్ళు అయితే దే హ్యావ్ టు గో ఫర్ ద స్క్రీనింగ్ టెస్ట్, ఈసీజీ, ఈకో. దే హ్యావ్ టు గో టు దర్ నియరెస్ట్ కార్డియాలజిస్ట్ అండ్ గెట్ ఇవాల్యుయేటెడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ జంక్ ఫుడ్ తినకుండా హెల్దీ ఫుడ్ తింటూ చక్కగా హ్యాపీగా ఎక్సర్సైజ్ రెగ్యులర్గా అక్కర్లేదు, బట్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 5 days a week. అండ్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల దే కెన్ హ్యావ్ దిస్ హెల్దీ హార్ట్. చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.